నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ఏపీడీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు, ఏప్రిల్ 15వ తేదీ డీఎస్సీ ఫలితాలు విడుదల చేస్తామన్న మంత్రి బొత్స సత్యనారాయణ। వేటపాలెం సిలోన్ కాలనీ వాసులు చీరాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు। కోర్టు పరిధిలో ఉన్న భూములకు పట్టాల పంపిణీపై ఆగ్రహం, వెంటనే పట్టాలను రద్దు చేయాలని డిమాండ్। స్పందన అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ రంజిత్ భాష। ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రాష్ట్రం ఓ శుభవార్త చెప్పింది। ఇప్పటికే ఏపీడీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది। మొత్తం 6100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు రిలీజ్ చేశారు। ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రాష్ట్రం ఓ శుభవార్త చెప్పింది। ఇప్పటికే ఏపీడీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది। మొత్తం 6100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది। మొత్తం 6100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు రిలీజ్ చేశారు। మొత్తం 6100 పోస్టుల్లో ఎస్జీటీలు 2280, స్కూల్ అసిస్టెంట్లు 2299, టీజీటీలు 1264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు। ఇక నోటిఫికేషన్ ప్రకారం ఇవాటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం ఉంటుంది। ఇక ఫిబ్రవరి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు। మార్చి 5వ తేదీ నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు। ఇక మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించనున్నారు। 2 సెషన్స్ లో పరీక్షలు నిర్వహించనుండగా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్ జరగనుండగా మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు। మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని, ఏప్రిల్ 15వ తేదీ వరకు డీఎస్సీ ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్। ఇక డీఎస్సీ నోటిఫికేషన్ వెబ్సైట్లను లాంచ్ చేస్తున్నాం, 2 జీవోలు విడుదల చేస్తున్నాం, దాంట్లో రిక్రూట్మెంట్ కు కావాల్సిన అర్హతలు అన్ని పేర్కొన్నాం, పారదర్శకంగా నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు। ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు। 6100 పోస్టులు ఏవైతున్నాయో ఇంతకు ముందు కూడా చెప్పాను। ఎస్ఈటీ వచ్చి 2280, స్కూల్ అసిస్టెంట్స్ వచ్చి 2299, అలాగే టీజీటీ వచ్చి 1264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్స్ 42। ఆ ప్రకారం చూసుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంటున్న ఎస్ఈటీ పోస్టులు చూసుకుంటే ఎస్ఈటీ పోస్టులు శ్రీకాకుళంలో 104, విజయనగరంలో 103, విశాఖపట్నంలో 101, ఈస్ట్ గోదావరిలో 108, వెస్ట్ గోదావరిలో 102, కృష్ణాలో 103, గుంటూరులో 109, ప్రకాశంలో 111, ఎస్పీఎన్ నెల్లూరులో 104, చిత్తూరులో 101, కడపలో 105, కడప అనంతపూర్లో 107, కర్నూలులో 1022, 1022 వెలిసి అంతా కలిపి 2280 పోస్టులు। ఇవన్నీ వీటిని ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పినట్లు ఈ నోటిఫికేషన్ చెప్పబోతారు కమిషనర్ గారు। ఆ ప్రకారం ఏదైతే నిబంధనలు ఉన్నాయో, నియమాలు ఉన్నాయో, ప్రాసెస్ కూడా ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అన్నీ కూడా జరుగుతాయి। అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి అండ్ టీజీటీ కలిపి 3563 పోస్టులు ఉన్నాయి ఇందా మీరు చెప్పినట్లు। దాని ప్రకారం చూసుకుంటే శ్రీకాకుళంలో 179, విజయనగరంలో 181, విశాఖపట్నంలో 228, ఈస్ట్ గోదావరిలో 284, వెస్ట్ గోదావరిలో 204, కృష్ణాలో 176, గుంటూరులో 307, ప్రకాశంలో 392, నెల్లూరులో 242, చిత్తూరులో 236, కడపలో 184, అనంతపూర్లో 279, కర్నూలులో 671। ఇవి మొత్తం ఈ పోస్టులు। ఇవన్నీ కాకుండా పీజీటీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చి 215, ప్రిన్సిపల్స్ వచ్చి 42, మొత్తం కలిస్తే ఇది 2280 ప్లస్ 3563, ఆ రెండు కలుపుకుంటే 5843, వీటితో పాటు పీజీటీలు 215, వాటితో పాటు ప్రిన్సిపల్స్ 42, మొత్తం కలిసి టోటల్ వచ్చి 6100
నూరు వంద చీరాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో సిలోన్ కాలనీ వాసులు నిరసన ప్రదర్శనకు బైఠాయించారు. కాలనీలోని కోర్టు పరిధిలో ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేయడం పట్ల కాలనీ వాసులు అధికారుల తీరును తప్పుబట్టారు. వేటపాలెం మండలం దేశాయిపేట సిలోన్ కాలనీలో కోర్టు పరిధిలో ఉన్న భూముల్లో ఇళ్ల పట్టాలు మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో చీరాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిలోన్ కాలనీ వాసులు బైఠాయించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సిఐటియు నాయకులు మాట్లాడుతూ చట్టానికి వ్యతిరేకంగా పట్టాలు మంజూరు చేసిన రిటైర్డు తహసీల్దార్ పై చర్యలకు డిమాండ్ చేశారు. వేరొక ప్రాంతం నుంచి వచ్చి స్థానికంగా సిలోన్ కాలనీలో నివాసం ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా నాటి ప్రభుత్వం సిలోన్ కాలనీ వాసులకు కేటాయించిన భూములను వేరొకరికి, అందులోనూ కోర్టు పరిధిలో ఉన్న భూములకు అసలు ఏ విధంగా పట్టాలు ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. వేటపాలెం మండలం దేశాయపేట సిలోన్ కాలనీకి సంబంధించి 9 ఎకరాల 99 సెంట్లు కాంతిశీకుల కోసం 1980 సంవత్సరంలో కేటాయించారు. ఆ తర్వాత కొంతమంది స్థానికులు ఆ కాలనీలో అక్రమంగా చొరబడ్డారు. 96లో హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే మీద 2016లో స్థానికులు మీ స్థానం ఖాళీ చేయమని చెప్పి స్టేకి వెళ్ళారు. ఏది ఏమైనా ఇప్పుడు దాకా కోర్టులోనే ఈ స్థలం వివాదం ఉంది. ఈ స్థలం పూర్తిగా రిపార్టేటర్స్ హక్కు ఇది. ఇందువల్ల రిపార్టేటర్స్ ఈ స్థలాన్ని కోర్టులో ఉన్న ఈ స్థలానికి గత ఎంఆర్ఓ చీరాల వేటపాలెం గత ఎంఆర్ఓ అక్రమంగా పట్టాలు డబ్బులు తీసుకొని పట్టాలు మంజూరు చేశారు. కోర్టులో ఉన్న స్థలానికి పట్టాలు ఇవ్వడం చట్ట విరుద్ధం. అదే విషయాన్ని ఆర్డీఓ గారు చెప్పారు. అందువల్ల ఆ పట్టాలు రద్దు చేయాలని, ఏదైతే కోర్టులో స్టే ఉందో ఆ స్టేని రెవెన్యూ అధికారులే తొలగిస్తామని చెప్పి కూడా ఇప్పుడు హామీ ఇచ్చారు ఆర్డీఓ గారు. ఏది ఏమైనా ఆ పట్టాలు రద్దు చేసేంత వరకు మా పోట్లాట కొనసాగిద్ది. అయితే ఇప్పుడు ఆర్డీఓ గారు చెప్పే విషయం మీద మాకు 3 రోజుల్లో ఆ పట్టాలు రద్దు చేస్తామని, ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. దాన్ని ఎంఆర్ఓ ఆర్డీఓ గారు ఆ మాట నిలబెట్టుకోవాలి మేము కోరుతా ఉన్నాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చి అర్జీదారుల నుంచి కలెక్టర్ ఆయా సమస్యలపై అర్జీలను అందుకున్నారు. స్పందన జగనన్నకు చెప్దాం కార్యక్రమాల్లో ప్రజల నుంచి వచ్చే అర్జీల పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చి అర్జీదారుల నుంచి కలెక్టర్ ఆయా సమస్యలపై అర్జీలను అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ భూముల సర్వే సమస్యలపైనే అర్జీలు స్పందనలో అధికంగా నమోదవుతున్నాయని చెప్పారు. క్షేత్రస్థాయిలో సర్వేయర్లు సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. భూముల సర్వేపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. సర్వే శాఖలోని అధికారులు తమ పనితీరు మార్చుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్వేలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలన్నారు. కులగణన ప్రక్రియ జిల్లాలో వేగంగా చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. పౌర హక్కుల దినం అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలన్నారు. గ్రామ దర్శినిలో గుర్తించిన పనులకు సత్వరమే అంచనాలు వేసి ప్రతిపాదనలు పంపాలన్నారు. వాటికి మినరల్ ఫండ్ నుంచి నిధులు కేటాయిస్తామని, ఆ పనులు త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చీరాలలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే దీక్షలకు బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం 27/2023ను వెంటనే రద్దు చేయాలని పలువురు న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చీరాలలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే దీక్షలకు బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ఏపీ భూ హక్కుల చట్టం ప్రకారం స్థిరాస్తి హక్కుల కోసం రెవెన్యూ ట్రిబ్యునల్లో అప్పీలుకు వెళ్లాల్సి ఉంటుందని, అయితే ఈ వివాదాలపై 2 సంవత్సరాల లోపులే అభ్యంతరాలు తెలియజేయాల్సి ఉందన్నారు. దీనివల్ల నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రాంత ప్రజలు అవగాహన లోపం కారణంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఇటువంటి చట్టం కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అమల్లోకి తీసుకురావాలని చూడడం సరికాదన్నారు. ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించే ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నెలల నుండి న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయండి అని చెప్పనని కోరుతూ మేము కోర్టులని పనులను బహిష్కరించాం. ఈ బహిష్కరణని హైకోర్టు వారు కూడా సమర్థించాల. కానీ మేము ప్రజల హితం కోరి మా వృత్తుల్ని పణంగా పెట్టి మేము ఈ రోజున ఈ సమ్మెని మేము చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మేము ఎందుకు పోరాడుతున్నాం అనే విషయం మీద తెలుసు. చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో కెరియర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. సదస్సులో ముఖ్య అతిథిగా కేఎల్ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ మోటివేషనల్ స్పీకర్ రాజశేఖర్ హాజరయ్యారు. విద్యార్థులు చదువుకునే సమయంలోనే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని కేఎల్ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ మోటివేషనల్ స్పీకర్ రాజశేఖర్ అన్నారు. చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో కెరియర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. సదస్సులో ముఖ్య అతిథిగా కేఎల్ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ మోటివేషనల్ స్పీకర్ రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ను డెవలప్ చేసుకుంటేనే ఉజ్వల భవిత ఉంటుందని గుర్తు చేశారు. ఇక సాంకేతిక పరిజ్ఞానం విషయానికి వస్తే మనిషి ఎదుగుదలకు పనికొచ్చే వాటిని నేర్చుకుని భవితకు బాటలు వేసుకోవాలన్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో మిగిలిన విద్యార్థులతో నిత్యం పోటీ పడుతూ అనుకున్న గమ్యాన్ని చేరాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కళల సహకారానికి విద్యార్థులు నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమణమ్మ, సేవా సంస్థ ప్రతినిధులు నాగవీరభద్రాచారి, బ్రహ్మారెడ్డి, సుందరరావు, ఏకాంబరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను ఎల్ఎన్టీ అండ్ సిమెంట్స్ షాపింగ్ పల్లంజీ లాంటి ఎంఎన్సీ కంపెనీస్లో హెచ్ఆర్ డైరెక్టర్గా, హెచ్ఆర్ సీనియర్ ప్రొఫెషనల్గా చేశాను. మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ప్రస్తుతం నేను వర్క్ చేస్తున్నాను. గతంలో నేను కేఎల్ యూనివర్సిటీ సీనియర్ డైరెక్టర్గా వర్క్ చేశాను. చీరాలలో ఉన్నటువంటి బాపట్ల జిల్లా చీరాలలో ఉన్నటువంటి యార్లగడ్డ అన్నపూర్ గ్రామంలో గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో ఈరోజు ఒక సదస్సు నిర్వహించినట్టు చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు. అక్కడ ఉన్నటువంటి ఈరోజు జరిగినటువంటి సెషన్లో ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కెరీర్ గైడెన్స్, ఈ 3 టాపిక్స్ మీద ఈరోజు నా చేత విద్యార్థులకి ఇక్కడ చదువుతున్నటువంటి బీకామ్, బిఏ, బిఎస్సి, తర్వాత మిగిలిన అదర్ కోర్సెస్ అందరు స్టూడెంట్స్ కూడా ఒక 300 to 400 మెంబర్స్ అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా చాలా చురుకుగా ఈరోజు జరిగిన సెమినార్ అండ్ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే ఈ స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్ లైఫ్కి ఎలా ఉపయోగం, ఎందుకు అవసరం, వాళ్ళు కెరీర్లో డెవలప్ అవడానికి ఎటువంటి మంచి ఫ్యూచర్ ఉంటుంది, కెరీర్ని బిల్డ్ చేసుకోవడం ఎలా, అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఎందుకు అవసరం, అలాగే ఏ కోర్సెస్ ఎలా జీవితంలో ఉపయోగపడుతుంది, ఏది అచీవ్మెంట్ చేయాలని అంటే స్టూడెంట్స్కి డిసిప్లైన్ అనేటువంటిది ఎలా అవసరం పడుతుంది, ఈ విషయాలన్నీ కూడా నేను నాకు ఇచ్చినటువంటి 2 hours టైం ఈరోజు జరిగిన ఈ సెమినార్లో ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. అదేవిధంగా యాక్టివిటీ బేస్డ్ వీళ్ళకి ఒక థియరీ బేస్డ్గా క్లాస్. గురువులకి ఎప్పుడు గూగుల్ ప్రత్యామ్నాయం కాదు, గురువు గురువే. గురు స్థానానికి ఎప్పుడు కూడా విలువ ఇవ్వాల్సిందే. కాబట్టి గురువు ముఖతః చెప్పినటువంటి సబ్జెక్టు కంటే గూగుల్లో మీకు దొరికేటువంటి సబ్జెక్టు గొప్పదేమీ కాదు. అందుకని సెల్ ఫోన్ మీద ఆధారపడటం మానేసి గురువు మీద ఆధారపడండి, గురువు చెప్పేది వినండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే క్లాస్ రూమ్లో కానీ స్టాఫ్ రూమ్లో కానీ వెళ్ళి ఆ గురువు దగ్గర మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అట్లాగే ఇప్పుడు సార్ చెప్పినటువంటి కెరీర్ డెవలప్మెంట్ అనేది అది మొదటి నుంచి ఉండాలి. బిఏ చదివితేనో, బీకామ్ చదివితేనో, ఇంజనీరింగ్ చదివి అప్పటికప్పుడు అనేది కాదు. పర్సనాలిటీని మనం చిన్నప్పటి నుంచి మన కుటుంబ వాతావరణం నుంచి సమాజ వాతావరణం
వేటపాలెం సెయింట్ ఆన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో 24/7 ఏఐ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో 8 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు తెలిపారు. మెరుగైన విద్యా ప్రమాణాలతో పాటుగా ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా సెయింట్ ఆన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల కృషి చేస్తుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో 24/7 ఏఐ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో 8 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు తెలిపారు. ఈ ప్రాంగణ ఎంపికల్లో మొత్తం 420 మంది హాజరు కాగా 208 మంది టెక్నికల్ రౌండ్ కు అర్హత సాధించగా అందులో నుంచి 8 మంది విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు సిఎస్సి విభాగం నుంచి 4, ఈసీఈ విభాగం నుంచి 1, ఏఎంఎల్ విభాగం నుంచి 1, ఐఓటీ విభాగం నుంచి 1, బీఫార్మసీ నుంచి 1 ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి 2.5 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు అభ్యర్థుల సామర్థ్యాన్ని బట్టి జీతం, ఇతర అలవెన్సులు ఇస్తారని కళాశాల ప్రాంగణ ఎంపికల అధికారి ఎన్ పూర్ణచంద్రరావు తెలిపారు. కాగా ఎంపికైన విద్యార్థులను సెయింట్ ఆన్స్ ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు, సిఎస్సి విభాగాధిపతి డాక్టర్ హనీ, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ జగదీష్ బాబు, ఏఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ హరికిషన్, ఐఓటీ విభాగాధిపతి ఇంద్రనీల్, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి తదితరులు అభినందించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దర్శనానికి వచ్చిన భక్తులతో 5 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 70,158 మంది భక్తులు దర్శించుకోగా 24,801 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు హుండీలో వేసిన కానుకల వల్ల టీటీడీకి 3.51 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. వేటపాలెం మండలం కొత్తపేట రవి సుబ్బారాయుడు స్టేడియంలో ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కారుణ్య సేవ సమితి ఆధ్వర్యంలో ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల స్థాయి బ్యాడ్మింటన్ ఇన్విటేషన్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. వేటపాలెం మండలం కొత్తపేట రవి సుబ్బారాయుడు స్టేడియంలో ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కారుణ్య సేవా సమితి ఆధ్వర్యంలో ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల స్థాయి బ్యాడ్మింటన్ ఇన్విటేషన్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. 2 రోజుల పాటు జరిగిన పోటీల్లో 3 జిల్లాల నుంచి 30కి పైగా జట్లు పోటీ పడ్డాయి. కాగా ఫైనల్స్ లో నర్సరావుపేట, చీరాల జట్లు మొదటి స్థానం కోసం పోటీ పడగా చీరాల జట్టుపై నర్సరావుపేట జట్టు క్రీడాకారులు విజయం సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో చీరాల జట్లు నిలిచాయి. విజేతలకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి కబీర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలోని క్రీడాకారులను సైతం ప్రోత్సహించేందుకు గాను ఇటువంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఉమ్మడి జిల్లాలు మరియు పల్నాడు జిల్లాల నుండి 30 టీములు డబుల్స్ నాన్ మెడలిస్ట్ ఈవెంట్ కారుణ్య సేవా సమితి ఆధ్వర్యంలో రావి జయలక్ష్మి సుబ్బారాయుడు ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ టోర్నమెంట్లో 30 జట్లు పాల్గొన్నాయి. వీటిలో విభాగంలో విన్నర్స్ గాను నసరావుపేట, రన్నర్స్ గాను చీరాల వాళ్ళు, 3rd, 4th కూడా చీరాలే. రాబోయే రోజుల్లో మంచి ఈవెంట్స్ చేయాలని, అలాగే ఈ ఈవెంట్ని చాలా చక్కగా చేసిన ఆజాద్ వాళ్ళ పార్ట్నర్స్ అందరికీ ధన్యవాదాలు చేస్తూ, అలాగే ఈ విధంగా మా సహకరించిన కారుణ్య సేవా సమితి ఆర్గనైజేషన్ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఇజ్రాయెల్, హమాస్ మధ్య వార్ మళ్లీ విధ్వంసకరంగా మారింది. ఇవాళ దక్షిణ గాజా నగరమైన రాఫాపై ఇజ్రాయెల్ దళాలు మెరుపు దాడి చేశాయి. ఆ వైమానిక అటాక్ లో పాలస్తీనియన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. మెరుపు దాడి వల్ల రఫాలో సుమారు 67 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు హమాస్ ఆరోగ్య శాఖ తెలిపింది. రఫా నగరంలో దాదాపు 15 లక్షల మంది శరణార్థులుగా ఉన్నట్లు తెలుస్తోంది. రఫాలో ఉన్న 2 బందీలను రక్షించినట్లు ఇజ్రాయెల్ చెప్పింది. ఆ నగరం మధ్యలో ఉన్న ఓ బిల్డింగ్ లో ఉన్న వృద్ధులను కాపాడారు. రఫాపై అటాక్ చేయాలన్న ప్లాన్ ను అంతర్జాతీయ సమాజం వ్యతిరేకించినా ఇజ్రాయెల్ మాత్రం అనుకున్నట్లే చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్ జబువాలో మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కూడా హాజరయ్యారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్టే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తుంది అన్నారు మోదీ. ఆదివాసీ ప్రాంతాలపై ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందుకే జాబువాలో సభ నిర్వహించారు. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు మోదీ. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధించడం ఖాయమన్నారు మోదీ. బీజేపీ సొంతంగా 370 సీట్లలో విజయం సాధిస్తుంది అన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మాయమవుతుందని అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని విపక్ష ఎంపీలే పార్లమెంట్ లో చెప్తున్నారు. 2024లో మరోసారి మోదీ సర్కార్ ఖాయం. ఎన్డీఏకు 400 సీట్లు తప్పకుండా వస్తాయని మోదీ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ పోస్టుల భర్తీకి చకచక ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 6,100 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి ఏపీ డిఎస్సీ 2024 నోటిఫికేషన్ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మొత్తం పోస్టులో ఎస్జీటీ పోస్టులు 2,280, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,299, టీజీటీ పోస్టులు 1,264, పీజీటీ పోస్టులు 215, ప్రిన్సిపల్ పోస్టులు 42 వరకు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, విద్యాశాఖ ఉన్నతాధికారులు డిఎస్సీ వెబ్సైట్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ వెబ్సైట్ లో జిల్లాల వారీగా, మేనేజ్మెంట్ల వారీగా ఖాళీల వివరాలు అందుబాటులో ఉంచారు. నేటి నుంచి 21 వరకు ఆన్లైన్ లో ఫీజు చెల్లింపుకి అవకాశం కల్పించాం. ఆన్లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 22 వరకు అవకాశం కల్పించాం. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి 30 వరకు డిఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద టోల్ వసూళ్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమేటిక్ గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్ ను తొలగించాలని నిర్ణయించింది. గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు మాన్యువల్ గా టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉండేది. తర్వాత ఆటోమేటిక్ గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్ ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా దాని స్థానంలో కేంద్రం కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ కరెక్షన్ సిస్టమ్ ను తీసుకొస్తుంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ ను వాహనదారులు రీఛార్జ్ చేయాలి, లేదంటే తగినంత ఫాస్టాగ్ యాప్ లో క్యాష్ బ్యాలెన్స్ ఉండాలి. ప్రతిసారి ఇలాంటి తలనొప్పులు లేకుండా ఫాస్టాగ్ నుంచి జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ కి మారాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో వాహనదారులకు హైవే ప్రయాణం మరింత వేగంగా, సాఫీగా సాగుతుందని కేంద్రం భావిస్తోంది. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో తెలుగు కురాడు శ్రీకర్ భరత్ పేలవ ఫామ్ తో నిరాశపరుస్తున్నాడు. రిషబ్ పంత్ లోటును భర్తీ చేయలేక విమర్శల పాలవుతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారీ స్కోర్ చేయని భరత్ సొంత గడ్డపై కూడా తేలిపోతున్నాడు. దాంతో అతడిపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. సిరీస్ లో కీలకమైన రాజ్కోట్ టెస్ట్ లో భరత్ స్థానంలో యంగ్స్టర్ ధ్రువ్ జురెల్ ను ఆడిస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ పై 116 పరుగులతో చెలరేగిన భరత్ సీనియర్ జట్టుపై మాత్రం చతికిల పడుతున్నాడు. అదే ధ్రువ్ జురెల్ మాత్రం పరుగుల వరద పారిస్తున్నాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీడీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు, ఏప్రిల్ 15వ తేదీ డిఎస్సీ ఫలితాలు విడుదల చేస్తామన్న మంత్రి బొత్స సత్యనారాయణ. వేటపాలెం సిలోన్ కాలనీ వాసులు చీరాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు. కోర్టు పరిధిలో ఉన్న భూములకు పట్టాల పంపిణీపై ఆగ్రహం. వెంటనే పట్టాలను రద్దు చేయాలని డిమాండ్. స్పందన అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ రంజిత్ భాష. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.